వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ భరోసా. అవును, సోనూ సూద్ అంటే తెలియని వారు లేరు దేశవ్యాప్తంగా. ఆయన ఇండియన్ ఫిల్మ్ యాక్టర్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా అనేక భాషల్లో అనేక చిత్రాల్లో నటించాడు ఆయన. పంజాబ్కు చెందినటువంటి సోనూ సూద్ మరి తనదైనటువంటి ఒక కైండ్ హార్ట్ తోటి అనేక మందికి సహాయ సహకార్యాలు చేస్తూ ఆయన దేశవ్యాప్తంగా మంచి కీర్తి ప్రతిష్టలు మరి ఆయన సంపాదించుకున్నాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇకపోతే ఫిష్ వెంకట్ గారు మరి తెలుగు సినీ ప్రేక్షకులు మరి పరిచయ వాక్యాలకరలేని పేరు ఫిష్ వెంకట్. ఎందుకంటే ఆయన అనేకమైనటువంటి చిత్రాల్లో నటించారు. అనేకమైనటువంటి చిత్రాల్లో విలక్షణ నటుడిగా, కామెడీ ఆర్టిస్ట్గా ఆయన అనేక పాత్రలు పోషించారు. సో కాబట్టి ఫిష్ వెంకట్ గారు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ కూడా గుర్తుపడతారు. మరి ఇటీవల కాలంలో మరి దాదాపు ఒక 20 రోజుల క్రితం ఫిష్ వెంకట్ గారు అనారోగ్యంతో మరి ఆయన కన్నుమూశారు. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు. అదేవిధంగా ఆయన కిడ్నీలు 2 చెడిపోయి మరి డయాలసిస్ కూడా ఆయన శరీరం సహకరించక దాదాపు 20-25 రోజుల క్రితం మరి ఫిష్ వెంకట్ గారు కన్నుమూసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ సందర్భంలో మరి చాలామంది మరి ఫిష్ వెంకట్ గారికి సహాయం చేయాలి అని చెప్పేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆయనకి సహాయం చేయాలని చెప్పి చాలామంది కోరుకున్నారు. బహుశా మరి ఏం జరిగిందేమో తెలియదు కానీ కొన్ని అభూతమైనటువంటి కల్పనలు. ఎందుకంటే ప్రభాస్ గారు ఫిష్ వెంకట్ గారికి సహాయం చేశారని, సోనూ సూద్ గారు ఫిష్ వెంకట్ గారికి సహాయం చేశారని చెప్పేసి మరి ఒక ఫేక్ వార్తలు ఇష్టానుసారంగా స్ప్రెడ్ అవ్వటం వల్ల చాలామంది ఇండస్ట్రీలో కూడా ఏమనుకున్నారంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరే వీళ్ళిద్దరూ మరి హెల్ప్ చేశారు కాబట్టి ఇంకా సోనూ సూద్ గారికి అదేవిధంగా ఎవరైతే ప్రభాస్ గారు ఉన్నారో వాళ్ళిద్దరూ కూడా చేశారు కాబట్టి ఇంకా ఫిష్ వెంకట్ గారికి ఆ అవసరం లేదేమో, ఎవరు సహాయం చేసిన అవసరం లేదేమో అని చెప్పేసి చాలామంది అనుకున్నారు. అందులో ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారని చెప్పేసి చాలామంది తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. ఆ క్రమంలో ఫిష్ వెంకట్ గారి కుటుంబం కూడా ఆయన చనిపోయిన తర్వాత మాట్లాడారు. ఎందుకంటే ఇట్లాగా ప్రభాస్ గారు ఇట్లా డబ్బులు ఇచ్చారని చెప్పేసి చాలామంది తెలియకుండా ప్రచారం చేశారు. సో కాబట్టి ఇండస్ట్రీ నుంచి మాకు ఎలాంటి సహకారం అందలేదు. అదేవిధంగా సోనూ సూద్ గారి యొక్క పిఏ కూడా ఫోన్ చేశాము. సో వారు సోనూ సూద్ గారికి విషయం చేరవేసి మళ్ళీ మీ కాంటాక్ట్లోకి వస్తామని చెప్పారు. మళ్ళీ తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని చెప్పేసి సాక్షాత్తు ఫిష్ వెంకట్ గారి కుమార్తె మరి మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇవన్నీ కనుక చూస్తూ ఉంటే సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, అదేవిధంగా కమెడియన్స్, అదేవిధంగా విలక్షణ నటులు చాలామంది ఉంటారు. ఇండస్ట్రీ చాలా పెద్దది తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో కాబట్టి ఎవరైనా పెద్ద పెద్ద హీరోలకి వారికి అత్యంత క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా వారి ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పి తెలిస్తే మాత్రమే సహాయం చేసే పరిస్థితి ఉంది. ఉదాహరణ రాజకీయాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మరి చాలామంది చిన్న చిన్న కార్యకర్తలు, ఎంపీటీసీలు, సర్పంచులు చాలామంది అనారోగ్యంతో డబ్బులు లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగని వాళ్ళకి ఆ పార్టీ అధినేత వచ్చి సహాయం చేయాలంటే అది కుదరని పని, జరగని పని. సో ఎవరైతే ఆ లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధికి వెరీ క్లోజ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉంటారో వారు మాత్రమే సహాయం చేసే పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా మానవ సంబంధాలు అనమాట. వారి మధ్య ఉన్నటువంటి బాండింగ్ని బేస్ చేసుకుని ఒక వ్యక్తికి మరొక వ్యక్తి సహాయం చేస్తున్నటువంటి రోజులు ఇవి. అదేవిధంగా వారికి ఎలాంటి పరిచయం లేకపోయినా ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడంటే ఆ వ్యక్తికి సహాయం చేసేటువంటి వాళ్ళని నిజంగా భగవంతుడితోటి కొలవాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇప్పుడు అంటే అలాంటి ఎపిసోడ్ ఇక్కడ కన్నా చూస్తే మరి సోనూ సూద్ గారు మరి ఆయన తెలుగువాడు కాకపోయినప్పటికీ కూడా తెలుగులో అనేక చిత్రాల్లో మరి ఆయన నటించారు కాబట్టి ఆయన ఒక దానం చేసేటువంటి గుణం ఉందని చెప్పేసి అందరూ ఆయనగా అనుకుంటారు. కాబట్టి మరి ఫిష్ వెంకట్ గారి కుటుంబం కూడా ఆయన పిఏని కూడా సంప్రదించారని చెప్పేసి చెప్పారు. సో ఇప్పుడు ఇదంతా జరిగిపోయిన తర్వాత ఫిష్ వెంకట్ గారు ఆయన దాన సంస్కారాలు అయిపోయాయి. అదేవిధంగా పెద్ద కర్మ కూడా జరిగిపోయింది. తర్వాత ఆయన సంబంధించిన కొన్ని వీడియోలు, వారి కుటుంబ సభ్యులు మాట్లాడిన కొన్ని వీడియోలు మీడియా వ్యాప్తంగా, సోషల్ మీడియా వ్యాప్తంగా, యూట్యూబ్ వ్యాప్తంగా మరి పెద్ద ఎత్తున వీడియోలు హల్చల్ చేసే ట్రోల్ అయ్యాయి. సో అప్పుడు మరి ఎలా తెలుసుకున్నారేమో కానీ సోనూ సూద్ గారు అయితే విషయం తెలుసుకున్నారు. సో ఈ విధంగా జరిగింది. నా పిఏని కూడా కాంటాక్ట్ అయ్యారంట ఫిష్ వెంకట్ గారి కుటుంబీకులు. సో వారు నాకు సకాలంలో మరి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోవడం వల్ల, నేను హెల్ప్ చేయలేకపోవడం వల్ల సో మొత్తానికి వారు నా హెల్ప్ కోసం ఎదురు చూసినట్టున్నారు చివరి నిమిషం వరకు అని చెప్పేసి ఆయన ఆలోచించినట్టున్నారు. మొత్తానికి ఆయన హైదరాబాదు మరి ఉన్నటువంటి ఫిష్ వెంకట్ గారి కుటుంబీకులను మరి వారిని కలిసి మరి వారికి ఒక భరోసా ఇచ్చి మరి మొత్తానికి ఫిష్ వెంకట్ గారి తల్లి గారిని, వారి భార్యని, వారి కుమార్తెల్ని మరి సోనూ సూద్ గారు ఓదార్చి ఆర్థికంగా కూడా నేను సహాయం చేస్తాను, మీ కుటుంబానికి నేను భరోసా ఇస్తున్నానని చెప్పేసి ఆయనైతే చెప్పినట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికైతే ఇదైతే ఒక మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే
అనేక చిత్రాల్లో నటించినటువంటి ఫిష్ వెంకట్ గారు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరు. ఆయన చాలా అద్భుతమైనటువంటి చిత్రాల్లో పెద్ద పెద్ద సినిమాల్లో సినిమా ఇండస్ట్రీ కూడా ఆయనకు మంచి అవకాశాలు ఇచ్చింది. సో అయితే మరి ఆయన మరి మా అసోసియేషన్లో మెంబర్షిప్ కూడా తీసుకోలేదు. తీసుకున్నట్టయితే మా అసోసియేషన్ ఆయనకి మరి ఖచ్చితంగా అండగా ఉండేదని చెప్పేసి వాళ్ళు కూడా గతంలో అనేక సందర్భాల్లో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఎవరైతే మా అసోసియేషన్లో సభ్యత్వం ఉంటుందో ఆ సభ్యత్వం తీసుకున్నటువంటి వారికి ఖచ్చితంగా వారికి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. సో అది మా అసోసియేషన్ వారే ఫాలో అప్ చేసి వారికి పూర్తిగా నయమైనంత వరకు కూడా మరి హెల్దీగా మళ్ళీ వారు తయారైనంత వరకు కూడా వారిని కాపాడుకుంటాం అనేటువంటిది అనేక సందర్భాలు వారు చెప్పారు. సో మరి ఫిష్ వెంకట గారు మా అసోసియేషన్లో సభ్యత్వం కూడా తీసుకోకపోవటం అవన్నీ కూడా కొన్ని మైనస్లు అయ్యాయి ఆయనకి. సో ఏదైతేనేమి మొత్తానికి జరగడం జరిగిపోయింది. ఆయన అనారోగ్యం కారణంతో కన్నుమూసిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి సోనూ సూద్ గారు ఫిష్ వెంకట గారి కుటుంబ సభ్యుల్ని కలిసి వారిని పరామర్శించి ఆర్థికంగా వారికి చేయూతనిస్తా అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వటం ఏదైతే ఉందో నిజంగా ఈ సందర్భంగా సోనూ సూద్ గారికి అయితే సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఫిష్ వెంకట గారికి సహాయం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఆరా తీస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ముందు ఫిష్ వెంకట గారు సిక్ అయినటువంటి ఆ సందర్భంలో ఆయనకు ఒక 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని చెప్పేసి సాక్షాత్తు ఫిష్ వెంకట గారి కుమార్తె చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ తర్వాత ఎవరో ఒకరిద్దరు ఒక 2 లక్షల రూపాయలు సహాయం చేశారని చెప్పేసి కూడా మరి ఆవిడ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి సో ఇప్పుడు ఆ కుటుంబానికి సోనూ సూద్ అనేటువంటి ఒక నటుడు మరి ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ ఆయన వారికి ఆ కుటుంబ సభ్యుల్ని కలిసి వారి తల్లిగారిని వారి కుమార్తెల్ని భార్య గారిని కలిసి వారికి ఒక భరోసా ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో నిజంగా ఖచ్చితంగా వారిని మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రంగుల ప్రపంచం సినిమా అనేది ఎందుకంటే రాజకీయము సినిమా 2 ఒకటే. అసలు ఒక లక్కీ డ్రా లాంటివి వస్తే లాభం వస్తే ఏ విధంగా వస్తుందో నష్టం వస్తే అంతకు 2 వస్తుంది అనేటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. సో కాబట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళు మా అసోసియేషన్లో మరి వారి సభ్యత్వం తీసుకుంటానికి దాదాపు 2 లక్షలు కూడా ఏదో ఖర్చు అవుతుందంట. సో కాబట్టి అలాంటి సభ్యత్వం తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మరి పెద్ద పెద్ద అగ్రస్థాయి నటులు కానీ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ వారికి చేయూతనిచ్చి వారికి మా అసోసియేషన్లో సభ్యత్వాన్ని ఇప్పించి మరి వారికి హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా చెప్పించేస్తున్న బాధ్యత అయితే ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలకైతే ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి సోనూ సూద్ గారు మరి ఆ కుటుంబానికి అండగా ఉంటున్న భరోసా ఇచ్చారు. కాబట్టి తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా మరి కొంతమంది మరి అదే బాటలో వారికి ఎంతో కొంత వారికి తోచిన సహాయం కనుక చేస్తే ఆయన ఆత్మ శాంతిస్తుంది. అదేవిధంగా ఆయన అభిమానించే ఫిష్ వెంకట్ గారిని అభిమానించే వారు కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతారని అయితే ఈ సందర్భంగా చెప్పొచ్చు. సో ఈ సందర్భంగా సోనూ సూద్ గారు ఆ కుటుంబానికి ఒక భరోసా ఇవ్వటం ఆర్థిక సాయం ఇవ్వటం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మరొకసారి ఆయనలో ఉన్నటువంటి ఒక మానవీయ కోణాన్ని మరి ఈ సందర్భంగా బయటికి వచ్చింది ఆ మానవీయ కోణం. సో కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా ఆయన్ని ప్రశంసించాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.